ఫన్మోజీ ప్రేక్షకులందరికీ పిసునుగొట్టు భవనానికి తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇట్లు మీ శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మను. ఈ ఫేక్ నోట్లు పెట్టుకొని సుల్తాన్ బాయ్ గడికి వార్నింగ్ ఇచ్చానా? ఇప్పుడు ఆడు వస్తే నా పరిస్థితి ఏంటి? ఒరే మను లేవరా పంది సచ్చినోడా. అబ్బా ఏంటమ్మా తొందరగా లేవరా, నాకు కంగారు వచ్చేస్తుంది. నిన్నటిదాకా ఆయన లేపేవాడు, ఈ రోజు నువ్వు తయారయ్యావా? ఈ రోజు లేపడానికి ఆయన లేర్రా. అయ్యో నాన్నగారు, మమ్మల్ని వదిలేసి అప్పుడు వెళ్ళిపోయారా నాన్నగారు? ఇప్పుడు మీ పేరు మీద ఉన్నప్పులన్నీ ఎవరు తీరుతారో నాన్నగారు? నాన్నగారు నోరు ముయ్యరా ముద్రస్టప్స్ వచ్చినోడా. మీ నానేం పైకి పోలేదు, కనిపించకుండా పోయారు. వారిని అంతేనా? ఏ మేడ మీదకి వెళ్ళి ఉంటారు చూడమ్మా. మొత్తం అంతా నెతికేనరా, ఆయన ఎక్కడా లేరు. రాత్రి కూడా నా పక్కనే పడుకున్నారా, కానీ పొద్దున్న లేచేసరికి ఆయన కనబట్లేదు, ఆయన కప్పుకున్న ఎర్ర దుప్పటి కనబట్లేదు. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? రాత్రి తొప్పల్లో పడుకుని పొద్దున్నే లేచి వచ్చేస్తారనుకున్నాను. ఒరే ఏంట్రా నసుక్కుంటున్నావు? నీకేమైనా తెలుసా? నాకెలా తెలుస్తుంది? నాకేం తెలీదు. కొంచెం అలా సెంటర్ దాకా వెళ్ళి నతకరా, నాకు కంగారు వచ్చేస్తుంది. కంగారు పడిపోవడానికి ఆయన ఏమన్నా కాలేజ్ ఫెయిర్ ఏంటి? మిడిల్ ఏజ్డ్ ఫాదర్, వచ్చేస్తాడులే. అలా వదిలేస్తావేంట్రా? ఈ భయం ఏదో నిన్న ఆయన మీద అరకముందు ఉండాలి. అలా అరిచినందుకే వెళ్ళిపోయారంటావా? ఏమో, ఏ హార్ట్ ఎప్పుడు హట్ అవుద్దో ఎవరికి తెలుసు. అలా అనకరా, ఆయన అలా ఎర్ర దుప్పటితో సహా మాయమైపోయేసరికి బాధ వచ్చేస్తుంది. అమ్మా, నీ బాధ ఆయన కనిపించట్లేదనా, ఎర్ర దుప్పటి కనిపించట్లేదనా? ఆయన కనిపించట్లేదనే అనుకో, కానీ ఎర్ర దుప్పటి కూడా ఇంపార్టెంటే కదరా. అబ్బా, ఉత్తమ గృహిణి అవార్డు ఇచ్చేచ్చా నీకు. నువ్వేం కంగారు పడకుండా ఆయన తిరిగి రావాలని దేవుడికి ఒక దండం పెట్టి అదే చేత్తో కొబ్బరికాయ కొట్టి చట్నీ చేసి 4 దోశలేసి ఉంచు. ఈలోగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వస్తా. అయినా ఆయన ఇంకా రాకపోవడం ఏంటి? రాత్రి మరీ గట్టి కొట్టావేంటి? కొమ్మ తీసి కోమలోకి ఏం పోలేదు కదా. అవును, నువ్వు అట్నుంచే కదా వస్తున్నావు. ఈయన్ని కానీ చూసావేటి? అయ్య బాబా, ఈయనెవరు? చాలా సరగ్గా ఉన్నాడు, తీసే. అసహ్యంగా ఉన్నా ఆయన మా నాన్న. అయ్య బాబా, అస్సలు పోలికలేదు. పోలిక లేదంటే నేను అందంగా ఉన్నానా? అబ్బే, నువ్వు ఆయనకన్నా సరగ్గా ఉన్నావు. రే వాళ్ళని వీళ్ళని అడగకుండా నేను ఇసిరేసిన ప్లేస్ కి మనమే వెళ్ళి ఎత్తుక్కుంటే బెటర్. అక్కడి నుంచి సిరితే ఈ గడ్లోకే కదా వచ్చి పడాలి. మరి ఇక్కడ ఆయన లేడే, కనీసం దుప్పటి కూడా కనపట్లేదు. ఓ మై గాడ్, వేర్ ఈజ్ మై డాడ్? సాయి శరణం బాబా శరణం శరణం, సాయి శరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి, మా పాండురంగుడు కరుణామయుడు సాయి. బాగా పాడావు బాబు, ఇదిగో రూపాయి. బాగా పాడానని చెప్పి రూపాయి ఎత్తవేంట్రా? చీదినమ్మా. బాబా ఏంటి బాబా, బిజినెస్ మ్యాన్ సినిమాలో సూర్యాబాయిలా ఉండేవాడిని ఆ సుల్తాన్ బాయ్ గారిని నాకు తగిలించి బెక్కర్లా చేసేసావు. ఏంటి బాబా ఇది? ఇలా తలుచుకున్నానో లేదో అప్పుడే ఫోన్ చేసాడు. ఎత్తుదామా వద్దా? చే, ఎత్తేదాకా చేస్తానే ఉంటాడు ఎదవా. సర్లే ఎత్తేద్దాం. ఏం రా గోరా, లొకేషన్ కి వచ్చినా లుంగి తెచ్చినా ఏడున్నావు? యారప్ప నీవు యారికి ఫోన్ మాడితే? గోరా గేరా ఇల్లే, ఐ మేరా మేరా జాస్మిన్. ఏం రా, డబ్బు రెడీ అంటివి కదా, బ్యాంక్ దగ్గర ఉన్నా. బ్యాంక్ దగ్గర ఇరుక్కా, లోపల మహేష్ బాబు షూటింగ్ పుడిచి పోయి బాబు కడిగి ఓ కోటి ఇవ్వమన్నా నేను హేలు. ఏందిరా ఈ భాష, అర్థమైతే లేదు. భాషనా? భాష మేనే దేకా, అచ్చా పిక్చర్ రే పిచ్చా. ఇంకా ఫోన్ పెట్టారా లొచ్చా? ఈ గోరాగాడు నెంబర్ మార్చేసిండు, వెంటనే వెతికి నా దగ్గర తోలుకారండి. చే, ఈ బచ్చాగాలను నమ్ముకొని బాహుబలి రేంజ్ లో ప్లాన్ ఎత్తే ఆఖరికి నేను బలయ్యాను. ఫోన్ లో కాబట్టి భాష మార్చి తప్పించుకున్నాం. అదే బయట కనుక దొరికితే వామ్మో, అర్జెంట్ గా ఏదో ఒకటి సెటప్ చెయ్యాలి. ఏ బిడ్డ, ఇది ఏసై అడ్డా, నీకేం కావాలి బిడ్డ? సహాయం ఫాదర్, సహాయం. ఎస్, నేనే సహాయం.
దైవ సహాయం. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఓ ₹1,00,00,000 అప్పు ఉంది ఫాదర్, తీర్చేస్తారా? అప్పులు తీర్చడానికి ఇది ప్రభుత్వం కాదు బిడ్డ, దైవత్వం. అలా అంటారేంటి ఫాదర్? మై లైఫ్ ఫుల్ డ్యామేజ్, లుకింగ్ లైక్ ఏ గార్బేజ్. ఐ డోంట్ నో హౌ టు మేనేజ్. దయచేసి అప్లై సమ్ బ్యాండేజ్. నీ వాలకం చూస్తుంటే బాగా కష్టపడే తత్వం అస్సలా కనబడట్లేదు. ఏదోట్లేండి ఫాదర్, ఇప్పుడైతే నన్ను వేసేయడానికి ఒకటి వెంట పడుతున్నాడు. ఆ నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం చూపించండి. 5 problems 1 solution. ఏంటి, లారియల్ ప్యారిసా? కాదు, ఈ శాంటా డ్రెస్సు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. బిడ్డ, నన్ను ప్రెస్ చేయడం ఆపి ఈ డ్రెస్ వేసుకొని అక్కడ పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టు. ఓకే ఫాదర్. ఎస్, ఈ డ్రెస్ వేసుకుంటే బాయిగాడే కాదు, ఏ పొడంకాయగాడు నన్ను గుర్తుపట్టలేడు. హాయ్ మామా, ఏం చేస్తున్నావ్? వెతుకుతున్నా. దేన్ని? మా నాన్నని. మామయ్యనా? ఎటెళ్ళారు? ఎల్లలేదురా, మీరే తోసారు. మేమా? నైట్ కిటికీ నుండి మా నాన్న అమాంతం విసిరేసి ఇప్పుడు మా మ్యూజిక్ లో యాంకర్ లా కూల్ గా మాట్లాడతావా? అయినా నైట్ మాతో నువ్వు కూడా ఉన్నావు కదా, జై జాన్సన్ అని షార్ట్ కూడా వేసా. ఉన్నాను కాబట్టే అలా కూల్ గా మాట్లాడుతున్నాను, లేకపోతే కథ వేరుంటది. ఆ కథలయ్యా నువ్వే రాసుకో గాని పద చర్చికి వెళ్దాం. చర్చా? దేనికి? ఈ రోజు క్రిస్మస్ కదరా, చాక్లెట్లు కేకులు ఫుల్ గా పంచి పెడతారు. పద వెళ్ళి కుమ్మేద్దాం. మామా, ఈ మధ్య నువ్వు నాకంటే పెద్ద తిండి బదులా తయారవుతున్నావురా. అయితే నువ్వు రావా? సర్లే, నువ్వు మరీ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వస్తాను. మా అయ్య అలాగే ఇంట్లో లేరంటున్నావు కదా, ఆయన బండి వేసుకుని వచ్చే చాక్లెట్లు కేకులు తినేసి ఆయన ఎతకడానికి వెళ్దాం. వండర్ఫుల్ ఐడియా. అయితే కేకులన్నీ కసపిస నవలేసి మన టీవీఎస్ ఎక్సెల్ వేసుకెళ్ళి ఆయన ఏ నక్సల్ ఏరియాలో ఉన్నా కనిపెట్టేద్దాం. ఓకే రే, వచ్చేయ్. జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే, గోరాగాడికు గర్ల్ ఫ్రెండ్ తోటి మింగిల్ చెయ్యవే. మను ముక్కు గల్లు ఏంటి ఎక్కడ ఉన్నారు? చర్చిలో కూడా చిచ్చు పెట్టడానికి వచ్చినట్టున్నారు చిచ్చురగాళ్ళు. ఇలా కనబడకుండా దాకుంటే బెటర్ ఏమో. అవును, అయినా నేనెందుకు దాకోలి? ఇప్పుడు మనం గోరా కాదుగా, శాంటా. మామా, శాంటా. పద మామా, ఏవో గిఫ్ట్లు నొక్కేద్దాం. అయ్యో, వీళ్ళంటి నావైపోతున్నారు. ఏదో ఒక పాట అందేసుకుందాం. ఏ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. హాయ్ శాంటా. హాయ్ ముక్కు. నీకు నా పేరు ఎలా తెలుసు? నేను శాంటా కదా, ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. కరెక్టే. ఈ అరిగిపోయిన టోన్ ఎక్కడో విన్నట్టుందే. టోన్ కాదు, ట్యూన్. జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. నువ్వు ఆప మామా, నాకెందుకో ఈడు మన గోరా అని డౌట్ కొట్టేస్తుందిరా. గోరా ఎవరు? ఐఎమ్ నికోలస్, సెయింట్ నికోలస్ ఫ్రమ్ నార్త్ పోల్. పళ్ళ మధ్య పోలో బొక్క ఉంచుకొని నార్త్ పోల్ అంట. నువ్వు సెటప్ గెటప్ మార్చినా ఆ టీత్ గ్యాప్ పట్టి చెప్పేచ్చు నువ్వు గోరావే అని. తెలిసిపోయిందా? మీ ఇద్దరికి తెలిసిపోయిందా? అయ్యా, ఒరే మను, ఈ ఆవడా తెలివితేటలేదో పనికొచ్చే పనుల్లో చూపిస్తే ఎక్కడో ఉండేవాడివిరా. ఇక్కడ మా ఇల్లు ఉండగా మళ్ళీ ఎక్కడో ఉండడం ఎందుకు? అందుకే ఎక్కడ ఉండిపోయాను. చే, నిన్నెంక కేపాలు కూడా మార్చలేడరా. అయినా ఏంటి గోరా ఈ వేషం? ఇప్పుడు ఎవరిని చేస్తున్నావు మోసం? మోసం లేదు, వేషం లేదు. రాత్రి మీరు పెట్టిన బొక్కకి ఆ సుల్తాన్ బాయ్ గారు నా కోసం వివి వినాయక్ సినిమాలో విలన్ లాగా సుమోలు వేసుకొని తిరుగుతున్నాడు. ఆడికి కనిపించకుండా తిరగడానికే ఇలా శాంటాగా మారా. మారితే మారావు గాని మా ఇద్దరికి గిఫ్ట్ లైన్ లేవా? అబ్బా, ఒకటి సరిపోతే ఇంకా కావాలా? ఎలాండి ఆ మిక్చర్ పొట్లం చాక్లెట్లు తీసుకొని ఆ మూలను ఉంచండి. పిల్లలు రండి, ఈ చాక్లెట్లు తీసుకోండి. రే మనిషికి ఒకటే, కొట్టుకోకుండా లైన్ లో నిలబడండి. చూసావా మామ, ఈడు ఓవర్ యాక్షన్. శాంటా గెటప్ వేసుకుని నిజం శాంటాలా ఫీల్ అయిపోతున్నాడు. రండి. చిట్టి, నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం తెలుసా? ఎందుకను? ఆ రోజు క్రిస్మస్ తాత వచ్చి అందరికీ చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇస్తారంట కదా. నాకు కూడా క్రిస్మస్ తాతని కలిసి గిఫ్ట్ తీసుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక, కానీ ఎప్పుడు జరగలేదు. అనుకు ఎలాగైనా ఈరోజు క్రిస్మస్ తాతని చూపించి చాక్లెట్లు గిఫ్ట్లు ఇప్పించాలి. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మామ, ఏంట్రా ఆలోచిస్తూ అలా ఉండిపోయావు? పదా మనం కూడా లైన్ లో నిలబడదాం. మామా, ప్రసాదం కన్నా ముందు ప్రేయర్ ఇంపార్టెంట్ రే. నువ్వు వెళ్ళి అక్కడ ప్రేయర్ చేస్తా ఉండు, నేను సుసుకెళ్ళి వచ్చేస్తా. సరే, త్వరగా వెళ్ళి వచ్చే. మామ ఏంట్రే? జిప్పు జారితే ఎలా? రే, నువ్వు ఇందాకే కదా గిఫ్ట్ తీసుకున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? గోరే
నీతో పని పడింది, అర్జెంట్ గా వెళ్ళాలిరా. అరే ఇంకా బోల్డర్ గిఫ్ట్లు పంచాలి, నన్ను డిస్టర్బ్ చేయకు. ఎలా ఇటు పని ఇలా కాదు, ఇప్పుడు చెప్తాను. జోరా, నువ్వు ఇక్కడ ఉన్నావన్న మ్యాటర్ ఆ సుల్తాన్ బాయ్ గారికి తెలిసిపోయిందంట. నిన్ను వేసేయడానికి సుమోల్లో 2 సుమోలు వేసుకుని వచ్చేస్తున్నాడు. ఊరి నీ అయ్యా, ఇంత హాట్ మ్యాటర్ అంత కూల్ గా చెప్తావేంట్రా? లగెత్తు లగెత్తు. పద పద పద. మధ్యలో ఈ గిఫ్ట్లు మూట ఎందుకురా? నీ క్యాన్సర్ కావాలా, ప్రాణాలు కావాలా? ఒక్కలో ప్రాణాలు పోతే పోని, నాకు ఆన్సరే కావాలి. అయితే త్వరగా బండెక్కు, దారిలో చెప్తా. ఒరే ఈ బండి ఏంట్రా ఎలా ఉంది? ఆడు వెనకాల నుంచి సుమోతో గుర్తాడంటే టైర్ కింద పడిన యాలిక్కాయలని అలిపోతాం. ఎలక్కేలేదు గిలక్కేలేదు, నువ్వు కామ్గా కూర్చో, నేను తీసుకెళ్తాను. ఏసయ్యా, ఈ నన్ను వేసేసేలా ఉన్నాడు కదయ్యా. నీ బర్త్డే రోజే నా దత్తడే అయిపోయేలా ఉంది. ఒరే మెల్లిగా వెళ్ళరా. ఈ మాత్రం స్పీడ్ కొట్టకపోతే ఈ రోజు విజయవాడ అందుకోలేం. ఒరే అదేమన్నా శేషాద్రినా గరీబ్ రద్ద అందుకోవడానికి. అయినా ఇప్పటికిప్పుడు విజయవాడ ఎందుకురా? వడ తిందామని. ఆ? వడ తిందామనా? వడ తినడానికి ఎవడైనా విజయవాడ వెళ్తాడరా? అదేదో ఇక్కడే తినొచ్చుగా. ఇక్కడ ఓన్లీ గారెలే దొరుకుతున్నాయి గోరే, వడలు దొరకట్లేదు. ఒరే నాకు అర్థమైపోయిందిరా, నువ్వు గారి వడ అని చెప్పి అందులో ఉన్న బొక్క నాకు ఎట్టడానికి ఏదో స్కెచ్ చేస్తావు. స్కెచ్ లేదు, పుచ్చు లేదు, ముందు నీ బొచ్చెగిరిపోతుంది చూసుకో. వామ్మో, ఒరే బాబు బాబు కొంచెం పక్కన ఆపేరా బాబు, నేను బస్సు ఎక్కి వెనక్కి వెళ్ళిపోతా. అసలు ఈ డ్రెస్ మళ్ళీ చర్చిలో ఇచ్చేయాలి. నువ్వు ఎంత గింజుకున్నా ఇంక ఈ బండికి బ్రేకులు పడేది పెజవాడలోనే. జై బోర్ ప్లేస్. ఈ మామగాడేటి సుసు పోసుకొస్తానని అలా మిస్ అయిపోయాడు. బయట బండి లేదు, లోపల గోరగాడు లేడు. సంథింగ్ ఈజ్ చిక్ని. బిడ్డ చెప్పండి ఫాదర్. ఏంటి వెతుకుతున్నావు? ముక్కు కోసం. అది నీ ముఖానికే ఉందిగా, మళ్ళీ వెతకడం దేనికి? నేను ఎతికేది ఈ ముక్కు గురించి కాదు ఫాదర్, అది ఇంకో ముక్కు, నా ఫ్రెండ్ గాడు. చూస్తుంటే కంగారులో ఉన్నట్టున్నావు. లేదు ఫాదర్, చర్చిలోనేగా ఉన్నా. ఓ ప్రైజ్ ద లార్డ్. పంచులాపి ప్రాబ్లం ఏంటో చెప్పు బిడ్డ. అదేంటో ఫాదర్, నా లైఫ్ లో మిస్సింగ్లు ఎక్కువైపోతున్నాయి. పొద్దున్నే మా నాన్న మిస్ అయిపోయాడు, ఇప్పుడేమో నా ఫ్రెండ్ బండి గోర. మరీ ఇన్ని మిస్సింగ్ ఏంటి ఫాదర్? అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఎవరినో బాగా మిస్ అవుతున్నావు బిడ్డ, అందుకే నీ లైఫ్ లో అందరూ మిస్ అయిపోతున్నారు. కరెక్టే ఫాదర్, నేను ఒకరిని బాగా మిస్ అవుతున్నాను. దిగులు చెందకు బిడ్డ, నువ్వు ఎవరినైతే మిస్ అవుతున్నావో వాళ్ళని మనసులో తలుచుకొని ప్రైజ్ ద లార్డ్ అనుకో, అంతా మంచిగా జరుగుతుంది. ఒరే మను, నాకెందుకో ఈ పంకజం మీద డౌట్ కొడుతుందిరా. నువ్వు ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రా. ఈ పొట్టి పంకజం అంటే ఇదేదో చేసి ఉంటది. నువ్వు ఆగమ్మా, నేను వస్తున్నాను. ఏంట్రా ఈ బిల్డింగ్? చెప్తే తిడతాము. చెప్పకపోయినా తిడతాను. చెప్పా. అను హాస్టల్. అను హాస్టలా? ఒరే ఇప్పుడు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? అనుకి క్రిస్మస్ తాత అంటే చాలా ఇష్టం, అందుకని ఒకసారి చూపిద్దామని. ఒరే నేనేదో సుల్తాన్ బాయ్ గారి నుంచి తప్పించుకోవడానికి వేసుకున్నాను రా ఈ గెటప్. నువ్వేంట్రా ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇరికిస్తున్నావు? అవన్నీ నాకు తెలీదు, ఈసారికి నేను చెప్పినట్టు వినాల్సిందే. డ్రాయర్ లో సగ్గడ్లా తయారావు కదరా. సరే ఫోన్ చేసి రమ్మను. తన దగ్గర ఫోన్ లేదు. ఏసునాదా, మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? వెళ్ళి ఆ పైపు ఎక్కు. వెళ్ళి పైపు ఎక్కాలా? ఏదో బైక్ ఎక్కువ అన్నంత ఈజీగా చెప్పావు కదరా. అయినా పైపుకి నా షేపుకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కే మధ్యలో పైపు ఊడిపోయిందంటే అటు నుంచి అటు పైకే. పోనీ ఎదురు బిల్డింగ్ మీద నుంచి తాడేసుకుని దూకుతావా? నేనేమన్నా స్పైడర్ మ్యాన్ ఏంట్రా బిల్డింగ్ల మీద దూకడానికి? ఈ పైపే బెటర్, దా ఎక్కేద్దాం. ఎక్కాల్సింది నువ్వు అక్కడవే, నా ఎంట్రీ వేరేగా ప్లాన్ చేసుకున్నా, చెప్తా విను. నీకేమో ప్లాన్లు, మాకేమో పైపులు, సరిపోయింది. ఏ పాప, ఇదిగో అమ్మాయి, చిడిక్ చిడిక్, ఇలాగా. ఏయ్ నీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? ఎంత పెద్ద ఎర్ర డ్రెస్ వేసుకొని క్రిస్మస్ తాతలా నిలబడితే దెయ్యం అంటావా? అలాగే అరుచుకుంటూ వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు క్రిస్మస్ తాత వచ్చాడని. మెయిన్ గా అనుకు చెప్పడం మాత్రం మర్చిపోకే. క్రిస్మస్ తాత ఏంటి నాకా?
నీకోసమే వెయిటింగ్. హా? క్రిస్మస్ తాత నా కోసం వెయిటింగా? ఇదంతా కళా నిజమా? హాహాహా, నిజమే. నేనంటే నీకు ఇష్టం అని తెలిసి నీకోసం చాలా దూరం నుంచి వచ్చా. హా? మరి నా గిఫ్ట్ ఏది? నీకోసం నార్మల్ గిఫ్ట్ కాదను, చాలా పెద్ద గిఫ్ట్ తెచ్చా, స్పెషల్ గా నీకోసమే. నాన్న జింగిల్ బెల్, ఆజా మేరే రాజా. చిట్టి, నువ్వేంటిక్కడ? క్రిస్మస్ తాత అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చా. థ్యాంక్ యూ శాంటా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యో, ఇంతకీ నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది? సూపర్ గిఫ్ట్ తీసుకొచ్చావు శాంటా. థ్యాంక్ యూ చిట్టి. నువ్వు నా కోసం శాంటాని గిఫ్ట్ గా తెచ్చావు, శాంటా నా కోసం నిన్ను గిఫ్ట్ గా తెచ్చాడు. ఈ రోజు నేను లైఫ్ లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి. నువ్వు నాకు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు, మరి ఇంకేం చెప్పాలి? ఏ దొంగ, నీకు తెలీదా? నాకు తెలుసురా. హూ ఇస్ దిస్? ఈ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ని. సారీ ఆంటీ, లేట్ గా వచ్చారు. గిఫ్ట్లన్నీ అయిపోయాయి. ఈ సంచి ఒకటే మిగిలింది, తీసుకోండి. నేను వచ్చింది గిఫ్ట్ కోసం కాదురా, సీన్ లో ట్విస్ట్ కోసం. అయినా లేడీస్ హాస్టల్ లో బాయ్స్ ఏంటి? అను, ఇప్పుడే మీ డాడీ కాల్ చేస్తున్నా. మేడం మేడం, వద్దు మేడం, ప్లీజ్ మేడం, చెయ్యొద్దు. ప్లీజ్ మేడం, చేయొద్దు, ఇదంతా నా తప్పే. నో నో నో, ఇప్పుడే కాల్ చేసి మీ సంగతి తెలుస్తా. రే హాయ్ చిట్టు ప్రాణాలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి.